ఎక్కడ చూసినా గో జాతి వృద్ధి చెందుతూ, వేద ఘోష నడుస్తూ, యజ్ఞయాగాలు అలా హోమధూమాలతో అందరినీ హాయిగా ఆస్వాదిస్తూ, అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ భూమి మీద మొఘలాయులు వచ్చారు. మీరందరూ వినుంటారు. బాబర్ అని, అక్బర్ అని, హుమయూన్ అని, ఇలా ఒకరు కాదు, ఔరంగజేబ్ అని, గజనీ మహమ్మద్ అని, ఖిల్జీ అని, ఇలా ఒక్కరు కాదు, వందల మంది అక్కడి నుంచి పుట్టలు పుట్టలుగా ఇక్కడికి వచ్చారు. ఎందుకనంటే వాళ్ళ దగ్గర తినడానికి కూడా తిండి లేనటువంటి ఎడారిలో బ్రతుకుతూ ఈ భారత మాత దగ్గర ఏదో ఉంది అని ఇక్కడికి వచ్చారు. చీమలు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడ తేనె ఉంటే అక్కడికి వెళ్తాయి, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికి వెళ్తుంది. కాబట్టి భారతదేశం మీద 2200 సంవత్సరాల చరిత్రతో ఇతర దేశాలు దాడి చేశాయనంటే వాళ్ళు కట్టడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక వాటిని వెతుక్కుంటూ భారతదేశం మీదకి వచ్చారు. ఇక్కడ దాడులు చేశారు, దండయాత్రలు చేశారు. పిచ్చివాడికి మతం తెలీదు, కానీ మతస్థులందరూ పిచ్చోళ్ళని చెప్పాను. నన్ను అడిగారైతే హిందుత్వం మతం కాదా అన్నారు. చచ్చిన మతం కాదు, అది ధర్మం అన్నాను. ఏ అన్నారు? ఎందుకంటే పరిపూర్ణానంద చాలా చిన్నవాడు, వయస్సు చాలా చిన్నది, కానీ భారత గడ్డ మీద పుట్టాను, భారత గడ్డ మీద పుట్టిన మా అమ్మ పాలు తాగాను. కాబట్టి నేను ఏ మతాన్ని మార్చడానికి ఇష్టపడలేదు. నేను మదర్ తెరేసా లాంటి వాడిని కానని చెప్పాను నేను స్పష్టంగా. మదర్ తెరేసా గారు ఈ భారతదేశానికి 5గురితో వచ్చింది. ఆవిడ నేను సేవ చేస్తాను అని చెప్పి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకుని 50,000 మంది స్త్రీలని మతం మార్పించింది. కానీ నా దగ్గర మతి స్థిమితం లేని వాళ్ళని, క్రైస్తవులుంటే మీరు జీసస్ని ప్రార్థించండి, మీ బైబిల్ చదువుకోండి, లేదా సిలువ బొమ్మ గీసి దానికి దండం పెట్టుకోండి అని చెప్పా. అది పరిపూర్ణానంద గొప్పతనం కాదు, ఈ భారత మట్టి యొక్క గొప్పతనం ఇది. ఏ మతాలైతే ఈ భారతదేశాన్ని అతలాకుతలం చేశాయో, ఏ మతాలైతే ఈ భారతదేశాన్ని పట్టి కుదిపేశాయో, ఆ మతాలు ఈరోజు ఎవరెవరైతే ఈ దేశం మీద దాడి చేశారో వాళ్ళందరూ ఈరోజు వంశాలు కూడా లేకుండా, నామరూపాలు లేకుండా ఎగిరిపోయారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ప్రధానమైన అంశం ఏంటనంటే, అంత పెద్ద మొఘలాయులే ఈ భూమి మీద వీళ్ళేమి, ఆ పదం నేను వాడకూడదు, ఏవి అంత పెద్ద బ్రిటిషు, రవి అస్తమించని సామ్రాజ్యం అనే పేరున్న బ్రిటిషర్లే ఈ భారతదేశంలో దేన్ని, కానీ రాజకీయ నాయకులకి అది అర్థం కావట్లేదు. సంక్రాంతి వస్తే లేదా పుష్కరాలు వస్తే బస్ ఛార్జీలు 10 రూపాయలు ఉంటే ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా వేసి మా ముక్కు పిండుతారా మీరు? అలాగే మా భారతదేశంలో, మా హిందూ దేశంలో మేము గణపతి నవరాత్రులు జరుపుకోవాలంటే మీ ప్రభుత్వాల దగ్గరికి వచ్చి, అయ్యా సార్ మా దేవుణ్ణి మేము పెట్టుకొని పూజించుకోవచ్చని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారా మీరు? గణపతి జెరూసలేం నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకోలేదు, గణపతిని మక్కా నుంచి ఇక్కడికి తీసుకురాలా. ఈ హిందూ దేశంలో పుట్టిన హిందూ దేవుడు గణపతి, అతను ఈ హిందూ పౌరుడు. ఆయన్ని నిలబెట్టుకునేదానికి మీ దగ్గర మా చెప్పులు కాళ్ళు అరిగిపోయేలాగా మీ దగ్గర తిరగాల. హిందువుల పండగలు వస్తే కరెంటు కోతలు ఉంటాయి, అదే క్రిస్మస్ వస్తే
రంజాన్ వస్తే 24 గంటలు కరెంట్ ఇస్తారా? ఎందుకీ వివక్ష? ఒక ఆయన అంటాడు, ఒక నాయకుడు, మీ అందరికీ తెలుసు, స్వామీజీ ఎందుకు రాజకీయం మాట్లాడుతున్నారన్నాడు ఆయన. నేనన్నాను, యూపీలో యోగి మాట్లాడితే లీలా, ఏపీలో స్వామీజీ మాట్లాడితే గోలా అని అడిగా నేను. యూపీలో ఒక స్వామీజీని చాలా గొప్పవాడిని మీరు పొగుడుతున్నారు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన్ని అడిగే దమ్ములు లేవు మీకు. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడగలిగే హక్కు ఉందా మీకు? అసలు 18 గంటలు పరుగులు తీస్తున్నాడు ఒక్కొక్కళ్ళని. నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి మీరు ఎంత గొప్పగా భగవద్గీత చెప్తారండి, కానీ ఒక్కొక్కసారి చాలా పవర్ఫుల్గా మాట్లాడతారండి అన్నాడు. నేను అన్నాను, కృష్ణుడు కూడా భగవద్గీత అంతా చెప్పిన తర్వాత వెళ్ళి ఇంట్లో కూర్చుని జపం చేసుకో అని చెప్పలేదు, తీని బాణంతి వేసి కొట్టని చెప్పాడు అక్కడ. భగవద్గీత చెప్పిన తర్వాత మొదలైంది యుద్ధం. కాబట్టి భగవద్గీత చెప్పింది దేనికనంటే, యుద్ధము రాకుండా ఉండే పరిస్థితులు చూసుకో. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే నువ్వు వెనక్కడుగు వేయడానికి లేదు, వెళ్ళు. మరణమా శరణమా? నాకు ఏ మంత్రులు కానీ, ఏ ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే ప్రధానమంత్రులు కానీ, నాకు వ్యక్తులతో ఏం పని అండి? నాకు ఏ పని లేదు. నాకు వాళ్ళ వల్ల ఉపయోగము జరగాలని నేను ఆశించను. ఎందుకనంటే నేను ఏ ఊరిలో ప్రవచనానికి వెళ్తుంటే ఆ ఊరిలో డబ్బులు కుప్పలుగా వచ్చేది, ఆ డబ్బంతా ఆ ఊరిలోనే విడిచిపెట్టి గోశాలలు కానీ, గురుకులాలు కానీ ఇవే చేస్తూ ఉంటాం. ఇప్పుడు 350 గ్రామాలు దత్తత తీసుకుని సంధ్యా గురుకులాలు ఏర్పాటు చేశాం. సుమారు 150 గోవుల్ని సంరక్షణ చేసేటువంటి విధానంలో ఒక అద్భుతమైన ప్రణాళిక ఏర్పాటు చేశాం. మీ మనవుడికి అక్షరాభ్యాసం చేస్తే మీరు ఎంత ఆనందపడ్డారో, మీ మనవుడు పేరు చెప్పి నెలకి ఒక్కరోజైనా మా మూతబడ్డ ఒక్క దేవాలయం ఒక్కొక్కటి మీరు తెరిపిస్తే కోట్లాది మంది హృదయాలు ఆనందంగా ఉంటాయి. నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి మీరేంటండి మిగతావన్నీ మతాలు, మాది మాత్రం ధర్మం అంటున్నారు, ఏమిటి తేడా అని అడిగాడు ఒక ఆయన. నేనేమిచ్చాను తెలుసా నిర్వచనం? మతాలన్నీ డబ్బాపాలు లాంటివి, ధర్మం తల్లిపాలు లాంటిదని చెప్పాను. ఈరోజు మీరందరూ పరిపూర్ణానంద చాలా బాగా చెప్తారు, భగవద్గీత చాలా బాగా చెప్తారు, ఉపనిషత్తులు అని మీరందరూ ఎవరైతే నన్ను గౌరవిస్తున్నారో ఆ పరిపూర్ణానంద వెళ్ళి ఆ లక్ష్మి అమ్మ అవ్వ పాదాల మీద నా తలకాయ పెడుతున్నానంటే మీరు ఆలోచన చేయండి ఆవిడ యొక్క గొప్పతనం ఏంటో. పరిపూర్ణానంద వెళ్ళాడు కాబట్టి ఆవిడ గొప్ప కాదు, ఆవిడ గొప్ప కాబట్టి పరిపూర్ణానంద వెళ్ళే అవకాశం వచ్చింది. ఓవైసీ అంటాడు భారత్ మాతాకి జై అని అంటాడు ఆయన. ఆయన చూడండి, ఆయన బ్రతికేది భారతదేశంలో, పీల్చే గాలి భారత మాతది, తాగే నీరు ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకుని తాగుతున్నాడు ఆయన. ఆయన తినే తిండి ఏమైనా పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటున్నాడు, అక్కడే లేదు, అడుక్కు తింటున్నారు వాళ్ళందరూ. కానీ ఆయన అంటాడు భారత్ మాతాకి జై అని అంటాడు ఆయన. ఇంతకంటే ద్రోహం ఏమన్నా ఉందా? వీళ్ళందరికీ 125 కోట్లలో అక్బరుద్దీన్ ఓవైసీ అంటాడు, ఆయన శాసనసభకి గెలుపొందినటువంటి శాసనసభ్యుడు. ఆయన అంటాడు, నాకు ఒక 20 నిమిషాలు సమయం ఇస్తే నేను 100 కోట్ల మందిని 20 నిమిషాల్లో నరికేస్తానన్నాడు ఆయన. ఆయన్ని బోన్లో నిలబెట్టారు. మనందరం పేపర్లో చూసాం. జస్టిస్ నరసింహారెడ్డి గారు అప్పుడు, ఏమయ్యా నీకు ఏం కావాలి, తుపాకీ కావాలా కత్తి కావాలా?
నీకు 20 నిమిషాలు కాదు 20 రోజులు ఇస్తాను, 100 కోట్ల మంది నరికే అన్నాడు ఆయన. అంటే ఆయన అన్నాడు, సార్ నా తప్పయింది, నేను చదవకూడని పుస్తకాలు కొన్ని చదివాను, వినకూడని మాటలు కొన్ని విన్నాను, నన్ను లోపల పెట్టిన తర్వాత 7 రోజులకు కానీ నాకు బుద్ధి రాలేదు, నేను ఈ గో మాంసం తిన్నాను, నాకు బుద్ధి పనిచేయలేదు, 7 రోజులు వెజిటేరియన్ తిన్నాను, ఇప్పుడు నాకు స్పృహ వచ్చింది అన్నాడు ఆయన. వీళ్ళందరూ మనకు నాయకులైతే ఎలా ఉంటుందండి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఆయనేమో 100 కోట్ల మందిని నరికేస్తానంటాడు, ఒక ఆయనేమో భారత్ మాతాకి జై అననంటాడు. వీళ్ళు మనకు ఎంపీలు ఎమ్మెల్యేలు, వీళ్ళని సపోర్ట్ చేయడానికి మిగతా పార్టీలందరూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ చుట్టూ.